భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వారికి గ్రహ సంచారం ఎలా ఉండనుంది, వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది, ఎటువంటి దానాలు చేస్తే మంచిది ఇత్యాది అంశాలు మనకు తెలియచేయడానికి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య శాస్త్రంలో 4 స్వర్ణ పథకాలు సాధించిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. నమస్కారం. ఈ వారం గ్రహగమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మీన లగ్నం, సూర్య శని అలాగే మంగళ బుధ ఈ గ్రహాలు మీనంలో ఉన్నాయి. అలాగే శుక్రుడు మేషంలో, మిథునంలో గురువు, ఎప్పటిలాగానే సింహంలో కేతువు, చంద్రుడు మకరంలో, రాహువు కుంభంలో ఉన్నారు. చైత్ర బహుళ దశమి నుండి వైశాఖ శుద్ధ పాడ్యమి వరకు 13 సోమవారం వరూధిని ఏకాదశి, 14 మంగళవారం చంద్రుడు రాహు దగ్గర ఉంటారు, 15 బుధవారం మాస శివరాత్రి, 16 గురువారం శుక్రుడు కృత్తికా నక్షత్రం దగ్గర ఉంటారు, 16 గురువారము చంద్రుడు అంగారకుడు కలిసి ఉంటారు. దీన్నే చంద్రమంగళ యోగం అంటాం. 17 శుక్రవారం అమావాస్య. అదే రోజు రవి అశ్విని నక్షత్రం 2వ పాదంలోకి ప్రవేశిస్తారు. 18 శనివారము శంకర జయంతి మహోత్సవం ప్రారంభం. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి పంచాంగ విశేషాలు. వారఫలం కార్యక్రమంలో మొదటగా మేషరాశి గురించి తెలుసుకుందాం. గురుగారు, ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. జన్మ శుక్రయోగం, దశమ చంద్రుడు, లాభ రాహువు. మనోబలంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా చంద్రబలం సహకరిస్తుంది. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా రాహువు లాభంలో ఉన్నప్పుడు కృషి ఎంత చేస్తే కృషిని బట్టి ఫలితం అంతకు రెట్టింపు వస్తుంది. ధనాదాయ మార్గాలు పెరగడానికి జన్మశుక్రయోగం సహకరిస్తుంది. నిరంతర సాధన శక్తిని ప్రసాదిస్తుంది. ఈ నిరంతర సాధనకు రాహువు ప్రతీక. ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. మొహమాటం లేకుండా ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. పొదుపు సూత్రం పాటించాలి. రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు. వృధా వ్యయాన్ని నివారించాలి. గృహ వాహనాది యోగాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. మీరు చేస్తున్న పనుల్లో నిబద్ధత పెరుగుతుంది. ధర్మబద్ధంగా ఆలోచించి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని సకాలంలో మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఏర్పడదు. భవిష్యత్ ఆశాజనకంగా ఉండాలంటే ఆత్మవిశ్వాసం సర్వప్రధానమని గమనించండి. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. చెడు ఆలోచనలకు దూరంగా ఉంటూ కుటుంబ సభ్యులతో కలిసి సమిష్టిగా ఆనందంగా గడుపుతూ కొన్ని నిర్ణయాలు తీసుకొని పనిచేస్తే మంచి జరుగుతుంది. వ్యాపారంలో స్వల్పాటంకాలు గోచరిస్తున్నాయి కాబట్టి అనుకూల ఫలితాలకై వేచి చూడండి. అనుకూల కాలం రాగానే బుద్ధి బలాన్ని ఉపయోగించి సత్ఫలితాలు పొందండి. వారం మధ్య భాగంలోనే పరిస్థితులు చక్కబడతాయి. మేషరాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? మేషరాశి వారికి 3 గ్రహాలే యోగిస్తున్నాయి. అందులో ప్రధానంగా ద్వాదశంలో సూర్య సంచారం ఉన్నది కాబట్టి ముఖ్యంగా సూర్య ధ్యానం చేయాలి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? సూర్య దర్శనం, సూర్య అర్ఘ్యప్రదానం, సూర్య నమస్కారం, ప్రత్యక్షంగా ఆకాశంలో ఉన్న సూర్యుడిని చూసి దర్శించడం ఉత్తమం. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? ఆ నవగ్రహాలలోని సూర్యుడి దగ్గర ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉంది? వృషభ రాశి వారికి దివ్యమైన కాలం కొనసాగుతుంది. 7 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. లాభంలో చాతుర్గ్రహ కూటమి, రవి కుజ బుధ శనులు, ద్వితీయంలో గురువు, ద్వాదశంలో శుక్రుడు, దశమ రాహువు. అత్యద్భుతమైన కాలం కొనసాగుతుంది. ప్రారంభించిన పనులు త్వరగా విజయాన్ని ఇస్తాయి. ప్రతి పనిలోనూ మేలు జరుగుతుంది. భవిష్యత్ ఆశాజనకంగా గోచరిస్తుంది. కృషిలో ఎటువంటి లోపం లేకుండా కేవలం మానవ ప్రయత్నం చేస్తే సరిపోతుంది. పట్టిందల్లా బంగారంలాగా అనిపిస్తుంది కాబట్టి అదృష్టం వరిస్తుంది. చిత్తశుద్ధితో ఉత్సాహంగా ముందుకు సాగండి. ధర్మబద్ధమైన ఆలోచనలు మీకు విజయాన్ని ఇస్తాయి. మీ అభివృద్ధి, మీ కుటుంబపరమైన అభివృద్ధి, మీ ముఖ్య వ్యక్తుల యొక్క అభివృద్ధిని ఆశించండి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి.
ఆర్థిక పరిస్థితులు బ్రహ్మాండంగా ఉంటాయి. పెట్టుబడుల రూపంలో ధనం వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ సమయోచితంగా నిర్ణయాలు తీసుకుంటూ వాటిని అమలు చేయాలి. వ్యాపారంలో బ్రహ్మాండమైన శుభాలు గోచరిస్తున్నాయి. వ్యాపారపరంగా విశేషమైన లాభాలు పొందటానికి బుద్ధిబలం సహకరిస్తుంది. సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ నూతన విషయాలను తెలుసుకుంటూ గౌరవప్రదమైన జీవన విధానాన్ని కొనసాగించడం ద్వారా పేరు ప్రతిష్టలు పొందుతారు. భూగృహ వాహనాది యోగాల లాభాన్ని ఇస్తాయి. అత్యంత శ్రేష్టమైన ఫలితాలు సిద్ధిస్తాయి. వృషభ రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? వృషభ రాశి వారికి గౌరవప్రదమైన గ్రహయోగం ఉన్నది కాబట్టి లక్ష్మీ ధ్యానం సరిపోతుంది. వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? లక్ష్మీ దర్శనం అదృష్టాన్ని ఇస్తుంది. ఎటువంటి దానాలు చేయాలి? దానాలతో అవసరం లేదు. గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? మిథున రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. దశమ రవి, లాభ శుక్రుడు, తృతీయ కేతువు. ఉద్యోగం అద్భుతంగా ఉంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఉన్నత స్థితి గోచరిస్తుంది. అధికార యోగం ఉంటుంది. తోటివారి నుండి ప్రోత్సాహాన్ని పొందుతారు. ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయడం ద్వారా అధిక లాభాలను గడిస్తారు. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఇదే విధంగా కృషి చేస్తే వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి త్వరగా బయటపడటమే కాకుండా మంచి ఫలితాలను సాధిస్తారు. పట్టు విడుపులతో ముందుకు సాగాలి. వివాదాలకు అవకాశం కల్పించకండి. ఏది మాట్లాడుతున్నా 1-2 సార్లు ఆలోచించండి. కుటుంబపరంగా దగ్గర వారితో విభేదాలు రాకుండా, మన విసుగుని వారి మీద ప్రదర్శించకుండా జాగ్రత్తలు తీసుకోవటమే కాకుండా శాంతంగా చిరునవ్వుతో సంభాషించడం అవసరం. పరిస్థితులను అర్థం చేసుకుంటూ ఎప్పటి సమస్యలనప్పుడే పరిష్కరించండి. పరిస్థితులను వాయిదా వేశారా, అవి ఇబ్బంది కలిగిస్తాయని గమనించండి. ప్రయత్నాన్ని బట్టి ఆదాయం ఉంటుంది. ధనలాభం అనుకూలంగా ఉన్నప్పటికీ వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా స్థిరాస్తులు వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. ఒత్తిడికి గురి చేసేవారు ఉంటారు కాబట్టి ఒత్తిడికి గురి కాకుండా చంచల నిర్ణయాలు లేకుండా ముందుకు సాగండి. గృహంలో శుభాలు జరుగుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి? మిథున రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం ఉత్తమం. మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? మిథున రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేస్తే మేలు జరుగుతుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? ముఖ్యంగా అష్టమ చంద్ర యోగం ఉన్నది. ప్రధానంగా బియ్యం దానం చేయండి. గురుగారు, ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి కేవలం సప్తమంలో చంద్రుడు మాత్రమే యోగిస్తున్నారు. చంద్రగ్రహ ప్రభావం మనోబలాన్ని నిర్ణయిస్తుంది. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని సకాలంలో పనులు ప్రారంభించడం ద్వారా పరిస్థితులు చక్కబడతాయి. పరిస్థితిని అర్థం చేసుకునే వీలు కలుగుతుంది. ఓర్పు ఏర్పడుతుంది. దేనికి తొందరపడకుండా నిదానంగా సహనంతో పనిచేయడం అవసరం. వినయ విధేయతలతో ముందుకు సాగండి. గ్రహదోషం అధికంగా ఉన్నది కాబట్టి సమిష్టి కృషి సానుకూల ఫలితాలను అందిస్తుంది. ఆవేశానికి గురి చేసేవారు ఉంటారు. ఒత్తిడికి గురి కావద్దు. శాంతంగా మాట్లాడండి. సమాధానాలు ఇచ్చేటప్పుడు నిదానంగా ఉండండి. చెడు ఆలోచనలకు దూరంగా ఉంటూ ఆశయ సాధనలో ముందుకు సాగాలి. మిత్రులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి. దగ్గర వారితో శాంతంగా వ్యవహరించండి. అపార్థాలకు అవకాశం కల్పించవద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి. కొందరు కావాలని ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు చేయవచ్చు. ధైర్యాన్ని కోల్పోవద్దు. ధర్మబద్ధమైన విషయాల్లో సాంకేతికంగా లోపాలు లేకుండా చూసుకోవాలి. ప్రధాన కార్యక్రమాల్లో సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. ఉద్యోగ వ్యాపారాల్లో ఒక మెట్టు దిగైనా సరే ఫలితాలను రాబట్టే విధంగా పని చేయాలి. ఏది మనసుకు తీసుకోవద్దు. సద్యస్ఫురణ అవసరం. మీ ప్రయత్నాలు నిదానంగా ఫలిస్తాయని గమనించండి. ధర్మబద్ధమైన ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని కార్యరూపంలోకి తీసుకురండి. ఫలితం చక్కగా ఉంటుంది. కర్కాటక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. వారు ఏ దేవతలను ఆరాధించాలి? నవగ్రహాలని దర్శించడం మంచిది. వారు ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి 3 ప్రదక్షిణలు చేసి నమస్కరించండి. గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉంది? సింహరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 9లో శుక్రుడు, షష్ఠంలో చంద్రుడు, లాభంలో గురువు. దైవబలం ముందుకు నడిపిస్తుంది. అదృష్ట యోగం సూచితం. లక్ష్మీ కటాక్షం పరిపూర్ణం. మీ కృషి ఆర్థికంగా సహకరిస్తుంది. ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా విజ్ఞానం పెరుగుతుంది. తద్వారా మీ అనుభవం ధనాదాయ మార్గాలను పెంచే విధంగా ఉంటుంది. భవిష్యత్తు బంగారుమయంగా ఉంటుంది. విజయం రావాలి అంటే ఊహలకే పరిమితం కాకుండా
తోటివారి సహకారంతో కార్యరూపంలో కృషి చేయాలి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తయ్యేట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయండి. మనసు ఎక్కడో పెట్టి పని ఇంకో చోట పెట్టి చేయొద్దు. పని చేసే దగ్గరే మనసు ఉండాలి. చంచల నిర్ణయాలు లేకుండా మనోబలంతో ముందుకు సాగాలి. ఎట్టి పరిస్థితుల్లో పనులను మధ్యలో ఆపవద్దు. విసుగు చెందే విధంగా ప్రయత్నం చేయవద్దు. ఇతరులతో పోల్చుకోకుండా మన సామర్థ్యాన్ని మనం గుర్తించి వాటి సహకారంతో ఆటంకాలను అధిగమించాలి. నిరాశ కలిగించే ప్రసంగాలు చేయవద్దు, వినవద్దు. చైతన్యవంతంగా సంభాషించాలి. 1కి 2 సార్లు లోతుగా ఆలోచించండి. వారం మధ్యలో ఒకటి సొంతమవుతుంది. ఈ వారం మధ్య భాగంలో శుభాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మేలైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అందుకు తగిన విధంగా పనిచేయండి. సింహరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? నవగ్రహ దర్శనంతో పాటు ఈశ్వరారాధన చేయండి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? సింహరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. నవగ్రహాలని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? దాన క్రమంలో సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి. గురుగారు, ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యా రాశి వారికి 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. 6లో రాహువు, 8లో శుక్రుడు. ఏకాగ్రతతో పనులు మొదలుపెట్టండి. విజయం సిద్ధిస్తుంది. దేనికి తొందరపడవద్దు, వెనకడుగు వేయొద్దు. ధర్మబద్ధంగా మీ కర్తవ్యాలను మీరు ప్రారంభించాలి. లోతుగా ఆలోచించవద్దు. కాలం మిశ్రమంగా ఉన్నప్పటికీ ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం లభించాలంటే శ్రమ బాగా ఉంటుందని గమనించండి. నిరంతర సాధన మేలు చేస్తుంది. నమ్మకంగా పనిచేయండి. లక్ష్యంపై దృష్టి నిలపండి. అందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకొని పనులు మొదలుపెట్టండి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. సకాలంలో పనిచేయడం ద్వారా వ్యతిరేకత తగ్గుతుంది. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా కలుపుకుపోయే మనస్తత్వంతో సౌమ్యంగా సంభాషించండి. మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. ధనాన్ని పొదుపుగా సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం. గౌరవప్రదమైన జీవన విధానం కొనసాగుతుంది. సమయస్ఫూర్తితో పనిచేయడం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే నష్టాలని తగ్గించి అనుకూల ఫలితాలను సాధించే విధంగా మీ ఆలోచనలు సహకరిస్తాయి. వారాంతంలో శుభం జరుగుతుంది. కన్యా రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కన్యా రాశి వారు తప్పనిసరిగా నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? వారంలో ఒకరోజైనా నవగ్రహాలని దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేయాలి? గ్రహాలన్నిటి దగ్గర కొద్దిగా నవధాన్యం ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, ఈ వారం తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశి వారికి 6 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి. భాగ్యంలో గురువు, 6లో రవి, బుధ, కుజ, శనులు, లాభంలో కేతువు. 6స్థ స్థానంలో అధిక గ్రహాలు యోగిస్తున్నప్పుడు అద్భుతమైన విజయాలుంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. శ్రేష్టమైన కాలం కొనసాగుతోంది. ప్రారంభించిన పనుల్లో విజయాలు సిద్ధిస్తాయి. మీరు చేసే పనుల్లో శ్రేయస్సు పెరుగుతుంది. అదేవిధంగా సమాజంలో గౌరవ ప్రతిష్టలుంటాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఆశించిన విధంగా భవిష్యత్తు గోచరిస్తుంది. ఉద్యోగంలో అనుభవం పెరుగుతుంది. తగిన ప్రతిఫలం ఉంటుంది. మీ శ్రమను పెద్దలు గుర్తిస్తారు. ఇంటా బయట కలిసి వస్తుంది. ఏ పని ప్రారంభించినా అందులో నిజాయితీ కలుగుతుంది. ధర్మబద్ధంగా విజయాలు సొంతమవుతాయి. మీ వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. ఉపకార బుద్ధితో పనిచేసి సంతృప్తికరమైన ఫలితాలు సాధించండి. పూర్వపుణ్యం ముందుకు నడిపిస్తుంది. ఆధ్యాత్మికంగా దైవబలం రక్షిస్తుంది. శుభప్రదమైన వ్యాపార యోగం సూచితం. వ్యాపారంలో సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. అధిక లాభాలు గడించడానికి కాలం సహకరిస్తుంది. స్వర్ణాభరణాది యోగాలు ఉంటాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. నిరంతర సాధన మేలు చేస్తుంది. తులారాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం ఉత్తమం. తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి బాగుంటుంది గురుగారు? తులారాశి వారు లక్ష్మీ దర్శనం చేయటం ద్వారా అభివృద్ధిని సాధిస్తారు. వారు ఎటువంటి దానాలు చేయాలి? దానాలతో అవసరం లేదు. గురుగారు, ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండనుంది? వృశ్చిక రాశి వారికి 2 గ్రహాలే యోగిస్తున్నాయి. దశమంలో కేతువు, తృతీయంలో చంద్రుడు. దశమ కేతువుతో పాటు తృతీయ చంద్రుడు యోగిస్తున్నప్పుడు చేస్తున్న పనుల్లో మనోబలాన్ని పెడితే విజయం వస్తుంది. కాబట్టి మనోబలంతో పనులు మొదలుపెట్టండి. కృషికి తగిన ప్రతిఫలాన్ని పొందండి. ఆత్మవిశ్వాసం లోపించకుండా, ఎంత ఆత్మవిశ్వాసం ఉంటే ఫలితం అంతకు రెట్టింపు ఉంటుందని గమనించండి. ప్రతి విషయంలో నిబద్ధత కావాలి. సకాలంలో పనులు చేయాలి. చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. ధైర్యంగా ముందుకు సాగాలి.
ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని మీ బాధ్యతలను మీరు మొదలుపెట్టండి. మీ నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలు ముందుగానే అర్థమవుతాయి. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి సకాలంలో ఏ పని చేస్తే మంచి జరుగుతుందో ఆ పని చేయండి. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వవు. ఒత్తిడికి గురి కాకుండా శాంతంగా మాట్లాడాలి. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే ప్రతి పని చేయటం ఉత్తమం. ఆర్థిక పరంగా మిశ్రమ కాలం గోచరిస్తోంది కాబట్టి ఆదాయ మార్గాలను పెంచుకునే క్రమంలో ఎక్కువ శ్రద్ధ వహించాలి. వ్యాపారంలో పరిస్థితులను అర్థం చేసుకుంటూ సృజనాత్మక బుద్ధితో నిర్ణయాలు తీసుకుంటూ లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి. వృశ్చిక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? వృశ్చిక రాశి వారు నవగ్రహ శ్లోకాలని చదువుకోవటం ఉత్తమం. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? వారంలో ఏదో ఒక రోజు నవగ్రహాలని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? కొద్దిగా నవధాన్యం తీసుకొని నవగ్రహ పాదాల దగ్గర కొద్దిగా ఉంచి 3 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేయండి. గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? ధనుస్సు రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. 4లో బుధుడు, 7లో గురువు, 5లో శుక్రుడు, తృతీయంలో రాహువు. వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉన్నది. ఆశించిన ఫలితాలు వ్యాపారపరంగా లాభాన్ని ఇస్తాయి. వ్యాపారంలో ఉత్తమ స్థితి గోచరిస్తుంది. సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ నిర్ణయాలు తీసుకోండి. పెట్టుబడుల విషయంలో కలిసి వస్తుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ధనాదాయ మార్గాలను పెంచుకునే వీలు కలుగుతుంది. అందుకు అవసరమైన సాధన కలిసి వస్తుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. ప్రతిభతో పెద్దల్ని ఆకర్షిస్తారు. సమయోచిత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సమాజానికి మీ వల్ల మేలు కలుగుతుంది. శ్రేయప్రదమైన భవిష్యత్తు గోచరిస్తోంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మార్చుకోండి. దగ్గర వారితో సంక్షిప్తంగా మాట్లాడటం, సున్నితంగా వ్యవహరించడం, లోతుగా వెళ్ళకపోవడం మంచిది. గంభీరంగా వ్యవహరించడం, ముఖ్యమైన కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం. ఎటువంటి అపోహలకు అవకాశం కల్పించకుండా స్పష్టంగా నిర్ణయాలు తీసుకుంటూ మీ యొక్క మనోభావాలని జాగ్రత్తగా తెలియపరచండి. ఆశించిన ఫలితాలు వారాంతంలో సిద్ధిస్తాయి. ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? లక్ష్మీ కటాక్షం కోసం అమ్మవారి నామాన్ని స్మరించండి. ధనస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి? ధనుస్సు రాశి వారు లక్ష్మీ దర్శనం చేయటం ఉత్తమం. వారు ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. ప్రధానంగా జన్మ చంద్రుడు, చతుర్థ శుక్రుడు, తృతీయంలో 3 గ్రహాలు రవి, కుజ, శనులు. శుభయోగాలు విశేషంగా ఉన్నాయి. దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో అది సిద్ధిస్తుంది. భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. మీ నిర్ణయాలు సమాజానికి మేలు చేస్తాయి. మీ కృషి ఫలిస్తుంది. తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. అధికార లాభం సూచితం. అభీష్ట సిద్ధికి అవకాశం ఉంది. మీ శ్రమను పెద్దలు గుర్తిస్తారు. సమయస్ఫూర్తితో ముందుకు సాగడం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి త్వరగా బయటపడటమే కాకుండా చతురతతో పనిచేయడం ద్వారా మేలైన ఫలితాలను కూడా సాధిస్తారు. ఆర్థిక అభివృద్ధి విశేషంగా ఉన్నది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వచ్చిన ధనాదాయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యుల సహకారం అవసరానికి తగ్గట్టుగా తీసుకోండి. స్థిరాస్తులని వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. కుటుంబ సభ్యులకై ధనాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉన్నది. మీ నుండి మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలున్నాయి. మీ మనసులోని కోరిక ఈ వారాంతంలో ఒకటి నెరవేరుతుంది. వారం మధ్య భాగంలో శుభాలు జరగటం ప్రారంభమవుతాయి. మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మకర రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం ఉత్తమం. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ దర్శనం శక్తిని ప్రసాదిస్తుంది. మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది? దానాలు అవసరం లేదు. గురుగారు, ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా ద్వితీయంలో బుధుడు, తృతీయంలో శుక్రుడు, పంచమంలో గురువు. శుభప్రదమైన లాభాలు కలుగుతాయి. వ్యాపారపరమైన పురోగతి గోచరిస్తోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమయస్ఫూర్తితో వ్యవహరించడం ద్వారా వ్యాపార విస్తరణకు అవకాశం పెరుగుతుంది. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి గోచరిస్తుంది. అందుకు అవసరమైన ప్రయత్నాలు బలంగా చేయండి. నిరంతర సాధన శక్తినిస్తుంది. ధనయోగం సంపూర్ణ విజయాన్ని ప్రసాదిస్తుంది. ఎంత కృషి చేస్తే అంతకు రెట్టింపు ఆర్థిక అభివృద్ధి కలుగుతుందని గమనించి ఆ దిశగా
ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. కాలానికి అనుగుణంగా ఆలోచించాలి. నిరంతర శ్రమ సాధన మీకు ఎంతగానో మేలు చేస్తాయి. ఇదే విధంగా ఉద్యోగంలో కూడా కలిసి వస్తుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ మంచితనం, మీ సహనం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ధర్మబద్ధంగా చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా వారం మధ్య భాగంలో ఆశించిన ఫలితాలు కలుగుతాయి. కొందరు ఆవేశపరిచే అవకాశం ఉన్నది. శాంతంగా సంభాషించండి. మీ ఓర్పును బట్టి ఫలితాలు ఉంటాయని గమనించండి. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి. కుంభరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కుంభరాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? నవగ్రహాలని దర్శించడం మంచిది. వారు ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కరించండి. గురుగారు, మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. లాభ చంద్రుడు, ద్వితీయ శుక్రుడు, షష్ఠంలో కేతువు. మనోబలంతో పనులు మొదలుపెట్టండి. ప్రారంభించిన పని విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. పని మొదలుపెట్టిన తర్వాత వాయిదాలు వేయొద్దు. ఆటంకాలు లేకుండా సకాలంలో లక్ష్యాలను మీరు చక్కగా పూర్తి చేయండి. కొన్ని సందర్భాల్లో మీ సహనానికి పరీక్షాకాలంగా అనిపించవచ్చు. కాబట్టి ఎంత ఏకాగ్రతతో పనిచేస్తే అంతకు రెట్టింపు ఫలితం ఉంటుందని గమనించండి. కొన్ని ఊహించని సమస్యలు ఎదురైనప్పటికీ, ఊహించని ఖర్చులు ఎదురైనప్పటికీ బుద్ధి బలంతో వాటిని పరిష్కరించే అవకాశం కనపడుతుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. ధనధాన్యాది లాభాలు కలుగుతాయి. విజ్ఞానపరమైన అభివృద్ధికి అవకాశం కలుగుతుంది. కాలానుగుణంగా ముందుకు సాగండి. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా పనితనాన్ని మెరుగుపరుస్తూ తెలివిగా వ్యవహరించండి. ఉద్యోగంలో ధైర్యంగా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించడం ద్వారా ఎటువంటి ఇబ్బంది ఏర్పడదు. కాలయాపన లేకుండా ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా సత్ఫలితాలు సాధించే విధంగా ప్రయత్నాలు చేయాలి. సకాలంలో నిర్ణయాలు తీసుకోవాలి. బద్దకించకుండా, నష్టం రాకుండా ఎప్పటి పనులప్పుడే వ్యాపారంలో చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. ఏలనాటి శనిలో స్థిరాస్తులు కొనుక్కునే వీలు కలుగుతుంది. మీనరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారు వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? మీనరాశి వారు వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్మరణతో పాటు దర్శనం చేసుకోవాలి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? శని ప్రీతిగా కొద్దిగా నువ్వులు దానం చేయాలి. గురుగారు, ఈనాటి వారఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిది, అలాగే ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది ఇత్యాది అంశాలు వారందరికీ తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలు. వీక్షించారుగా, ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.